తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు. ఈరోజు మే 6, 2025 నేను మీ అందరు గుర్తు చేస్తున్నా, సరిగ్గా 3 సంవత్సరాల కిందట ఇదే రోజు మే 6, 2022 నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు. రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, అట్లాగే రైతు భరోసా 15,000కు పెంచుతామని, అట్లాగే కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని, అట్లాగే రైతు కూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్లో చెప్పి 3 సంవత్సరాలు దాటింది రాహుల్ గాంధీ గారు. అందుకే నేను అంటున్నా, తప్పు చేసింది రాహుల్ గాంధీ, తప్పు చేసింది ఏఐసిసి, దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఇవాళ ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి ఇప్పుడు కొంతమంది మిత్రులు వారితో కలిసి మేము వస్తున్నప్పుడు ఇక్కడికి కమలాకర్ గారు, నేను మాట్లాడుకుంటూ వచ్చినాం, వెంకటరమణారెడ్డి గారు, అట్లాగే మా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ వస్తుంటే వారందరూ అన్నది మాట ఒకటే, అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు, అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు, నోటికొచ్చిన చెత్తవాగుడంతా వాగిండ్రు, ఎవరేం చెప్తుంది రాసుకుంటూ వేయిండ్రు మేనిఫెస్టో అనుకుంటా, ఇవాళ ఏం చేయాలనో తెలుస్తలేదు, వచ్చినాక మొత్తం నాశనం చేసిండ్రు. అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ కేవలం తప్పించుకోవడానికి, కేవలం ప్రజలను ఇక మాతో కాదు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ, దొంగతనం చేసినాక దొంగ పారిపోయేటప్పుడు ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కనబడతా ఉన్నది. ఎన్ని మాటలు చెప్పిండండి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఎన్ని హామీలు ఇచ్చిండు. అసలు ఉద్యోగుల గురించి, ఉద్యోగుల త్యాగాల గురించి, ఉద్యోగులు తెలంగాణ కోసం చేసిన పని గురించి రేవంత్ రెడ్డికి కనీసం ఇసుమంతన తెలుసా? అసలు ఆనాడు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పోయిందే ఉద్యోగ గర్జన సభ నుంచి. ఉద్యోగుల విషయంలో ఆనాడు ఒకసారి ఫ్రీ జోన్ హైదరాబాద్ అనే ఒక తీర్పు వస్తే దాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తున్నది తెలంగాణ సమాజం అని చెప్పి తెలంగాణ ఎన్జిఓల త్యాగాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ఎన్జిఓ అనే సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యద్భుతంగా నడిపిన ఉద్యోగ సంఘాల నాయకులకు మా స్వామి గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు, పాతూరు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఉపాధ్యాయుల నుంచి వచ్చిన మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు ఉన్నారు. ఇట్లా ఎంతోమంది ఆనాడు ఉద్యమంలో కదం దొక్కితే వారి త్యాగ స్ఫూర్తితో అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. కాబట్టే కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేనట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండాలి మన తెలంగాణ ఉద్యోగుల జీతాలని చెప్పి 73% ఫిట్మెంట్ ఇచ్చిండు. ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు, తెలంగాణ ఇంక్రిమెంట్. ఎందుకు? ఒకటే కారణం, ఉద్యోగులు వేరు మేము వేరు కాదు, ఉద్యోగులే ఉద్యమకారులై కదం దొక్కిండ్రు, ఉద్యోగులే అత్యద్భుతంగా ఆనాడు పెన్ డౌన్ చేసిన సకల జనుల సమ్మెలో తమ ఉద్యోగాలు పోతాయనే ఇబ్బంది కూడా లేకుండా, ఆలోచన కూడా లేకుండా తెలంగాణ కోసం కొట్లాడిన ఆ సోదరుల్ని ఇవాళ అవమానించడం అంటే, వాళ్లకు మిగతా రాష్ట్రంలోని ప్రజలకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం అంటే, ఇది ఒక ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలుగుతాడు తప్ప ఇంకోటి చేయలేడు.